హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా అనే మూవీ గురించి తెలుసుకుందాం. నటీనటులు అల్లు అర్జున్, అను ఇమాన్యుయల్, శరత్ కుమార్, అర్జున్ సర్జా. దర్శకుడు వకతం వంశీ. నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్ర బాబు, శిరీష లగడపాటి. సంగీత దర్శకుడు విశాల్ శేఖర్. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతుంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ. తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకియాట్రిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు. మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు. ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజైన్ కూడా అలాగే ఉంది. క్లైమాక్స్లోని చాలా సన్నివేశాలను సులభంగా తగ్గించవచ్చు కాబట్టి ఎడిటింగ్ తక్కువ స్థాయిలో ఉంది. సినిమాలో అల్లు అర్జున్ చాలా చక్కగా తీర్చిదిద్దారు. శరత్ కుమార్, అర్జున్ సర్జా. దర్శకుడు వకతం వంశీ. నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్ర బాబు, శిరీష లగడపాటి. సంగీత దర్శకుడు విశాల్ శేఖర్.
సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకాలజిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు. మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథ కిక్ సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు. ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్. శరత్ కుమార్, అర్జున్ సర్జా. దర్శకుడు వకతం వంశీ. నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి. సంగీత దర్శకుడు విశాల్ శేఖర్. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం
సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకియాట్రిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు. మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు. ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్. శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు, శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి. సంగీత దర్శకుడు విశాల్ శేఖర్. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకియాట్రిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి
అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్ శరత్ కుమార్, అర్జున్ సర్జా, దర్శకుడు వకతం వంశీ, నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి, సంగీత దర్శకుడు విశాల్ శేఖర్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతుంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకియాట్రిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా
పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథ కిక్ సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్ శరత్ కుమార్, అర్జున్ సర్జా, దర్శకుడు వకతం వంశీ, నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి, సంగీత దర్శకుడు విశాల్ శేఖర్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకాలజిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథ కిక్ సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో
అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించినా విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్ శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి, సంగీత దర్శకుడు విశాల్ శేఖర్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకియాట్రిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించినా విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి.
విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్. శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు, శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి. సంగీత దర్శకుడు విశాల్ శేఖర్. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకాలజిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వడం పడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ళ క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు. మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు. ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్. శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు, శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి. సంగీత దర్శకుడు విశాల్ శేఖర్. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్
నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకాలజిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు. మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు. ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్. శరత్ కుమార్, అర్జున్ సర్జా. దర్శకుడు వకతం వంశీ. నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి. సంగీత దర్శకుడు విశాల్ శేఖర్. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్. నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకాలజిస్ట్ నుంచి
సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మనస్తత్వవేత్త మరెవరో కాదు. వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు? అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు. మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు. ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్. శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు, శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి. సంగీత దర్శకుడు విశాల్ శేఖర్. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్. నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకాలజిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మనస్తత్వవేత్త మరెవరో కాదు. వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు? అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్
చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్ శరత్ కుమార్, అర్జున్ సర్జా, దర్శకుడు వకతం వంశీ, నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి, సంగీత దర్శకుడు విశాల్ శేఖర్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకాలజిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా
డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథ కిక్ సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించినా విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్ శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి, సంగీత దర్శకుడు విశాల్ శేఖర్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకియాట్రిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథ కిక్ సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి.
ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించినా విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్ శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు, శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి, సంగీత దర్శకుడు విశాల్ శేఖర్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకాలజిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించినా విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు,
కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్. శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు, శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి, సంగీత దర్శకుడు విశాల్ శేఖర్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకాలజిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ళ క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు. మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు. ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్. శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు, శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి, సంగీత దర్శకుడు విశాల్ శేఖర్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది.
ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ. తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకియాట్రిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు. మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు. ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్. శరత్ కుమార్, అర్జున్ సర్జా. దర్శకుడు వకతం వంశీ. నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి. సంగీత దర్శకుడు విశాల్ శేఖర్. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్. నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ. తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకియాట్రిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే,
మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు. మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు. ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్. శరత్ కుమార్, అర్జున్ సర్జా, దర్శకుడు వకతం వంశీ, నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి, సంగీత దర్శకుడు విశాల్ శేఖర్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్. నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకాలజిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం,
నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథ కిక్ సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్ శరత్ కుమార్, అర్జున్ సర్జా, దర్శకుడు వకతం వంశీ, నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి, సంగీత దర్శకుడు విశాల్ శేఖర్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకాలజిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్
తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథ కిక్ సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించినా విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్ శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి, సంగీత దర్శకుడు విశాల్ శేఖర్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకాలజిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథ కిక్ సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది.
క్లైమాక్స్ బాగానే అనిపించినా విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్ శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి. సంగీత దర్శకుడు విశాల్ శేఖర్. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకాలజిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు. మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించినా విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్
డిజల్ శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు, శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి, సంగీత దర్శకుడు విశాల్ శేఖర్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకియాట్రిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు. మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు. ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజల్ శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు, శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి, సంగీత దర్శకుడు విశాల్ శేఖర్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది
ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకియాట్రిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు. మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు. ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్. శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు, శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి. సంగీత దర్శకుడు విశాల్ శేఖర్. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్. నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకియాట్రిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు,
అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్. తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు. మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథ కిక్ సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు. ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్. శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు, శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి. సంగీత దర్శకుడు విశాల్ శేఖర్. సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి. ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్. నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకియాట్రిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు. మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను
మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు మొదటి 15 నిమిషాలు గ్రిప్పింగ్, తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథ కిక్ సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించిన విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాంగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ డిజిటల్ శరత్ కుమార్, అర్జున్ సర్జా దర్శకుడు, వకతం వంశీ నిర్మాతలు శ్రీధర్ లగడపాటి, నాగేంద్రబాబు, శిరీష లగడపాటి, సంగీత దర్శకుడు విశాల్ శేఖర్, సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల అనంతరం ఈ సినిమా రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అది ఎలా ఉందో చూద్దాం. ఇక కథలోకి వెళ్తే, సూర్య అనగా అల్లు అర్జున్ ఒక ఉద్వేగభరితమైన ఆర్మీ ఆఫీసర్. అతను తన స్వల్ప వైఖరి కారణం సస్పెండ్ చేయబడతాడు. అతని ఉద్యోగం తిరిగి రావాలంటే అర్జున్ పోషించిన భారతదేశపు అతిపెద్ద సైకాలజిస్ట్ నుంచి సర్టిఫికేట్ పొందాలని అతనికి అల్టిమేటం ఇవ్వబడింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమిటంటే, మనస్తత్వవేత్త మరెవరో కాదు, వ్యక్తిగత సమస్యల కారణంగా అతను కొన్నాళ్ల క్రితం విడిచిపెట్టిన సూర్య సొంత నాన్న. దూకుడుగా ఉండే సూర్య తన తండ్రిని ఎలా ఎదుర్కొంటాడు, అతని కోపం, సమస్యలను మరియు చాలామంది చెడ్డ వ్యక్తులతో నిండిన అవినీతి సమాజాన్ని ఎలా ఎదుర్కొంటాడు అనేది మిగతా కథ. ప్లస్ పాయింట్లు మొదటి ఫ్రేమ్ నుండి అల్లు అర్జున్ మరియు అతని అద్భుతమైన నటన ప్రదర్శనను దొంగిలించింది. బన్నీ యొక్క దూకుడు చర్యలు మరియు ఆకట్టుకునే స్క్రీన్ ప్రజెంటెన్స్ చాలా బాగుంది. బన్నీ తన నటనతో తేలికగా ఉన్నాడు మరియు తీవ్రమైన కోపం, నిర్వహణ సమస్యలు ఉన్న వ్యక్తి పాత్రలో చక్కగా నటించాడు. ఎప్పటిలాగే చక్కగా డ్యాన్స్ చేసి తన ఫైట్లతో ప్రజలను మెప్పించాడు. సీనియర్ హీరో అర్జున్ తన పాత్రను తనకు మేరగా నటిస్తాడు. వెన్నెల కిషోర్ చివరి భాగంలో అక్కడక్కడ నవ్వులు పూయించాడు. అలనాటి హీరోయిన్ నదియా పరిమితమైన పాత్రలు నటించి మెప్పించింది. ఇంటర్వ్యూల్ బ్యాంక్ చాలా డిస్టెంట్గా ఉంది మరియు అన్ని దేశభక్తి సన్నివేశాలను ఎగ్జిక్యూట్ చేసే విధానం బాగుంది. ఆర్మీ బ్యాక్గ్రౌండ్ తెరకెక్కిన ఈ చిత్రం మొదటి 15 నిమిషాలు చాలా గ్రిప్గా ఉంది మరియు బాగా ఎగ్జిక్యూట్ చేయబడింది. మైనస్ పాయింట్లు మొదటి 15 నిమిషాలు
గ్రిఫింగ్ తర్వాత కథ అక్కడక్కడ తిరుగుతున్నందుకు విషయాలు కొంచెం పక్కదారి పట్టాయి. విషయాలు సెట్ అవుతాయి మరియు అసలు కథకి సగం పాయింట్ సమయంలో మాత్రమే ప్రారంభమవుతుంది. అర్జున్ మరియు బన్నీ మధ్యలో అన్ని ఎపిసోడ్లు తగినంత భావోద్వేగాలను ఎలివేట్ చేయవు మరియు బలవంతంగా కనిపిస్తాయి. ముగింపు సమయంలో వచ్చే ఒక మాస్ నంబర్ సినిమా ప్రవాహానికి అంతరాయం కలిగిస్తుంది. క్లైమాక్స్ బాగానే అనిపించినా విలన్ల అనవసర సన్నివేశాలతో కాస్త లాగ్ చేశారు. ఈ చిత్రం దేశం గురించి చాలా ఎక్కువ ప్రచారంతో నిండి ఉంది. ఇది కొన్ని సమయాల్లో కొంచెం బోరింగ్ అవుతుంది. సాంకేతిక అంశాలు ఆర్మీ సెట్టింగ్ చాలా రియలిస్టిక్గా కనిపించడంతో సినిమా నిర్మాణ విలువలు అత్యున్నతంగా ఉన్నాయి. విశాల్ శేఖర్ అందించిన సంగీతం చాలా పర్వాలేదు, కానీ వారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉంది. సూర్య క్యారెక్టర్ని ఎలివేట్ చేసే విధానం టాప్గా కనిపిస్తుంది. డైలాగ్స్ డిస్టెంట్గా ఉన్నాయి. ప్రొడక్షన్ సినిమాటోగ్రాఫర్ రాజీవ్ రవి, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు. అల్లు అర్జున్ నా పేరు సూర్య సినిమా గత కొంతకాలం రూపొందుతోంది. ఈ దేశభక్తి నాటకానికి దర్శకుడిగా రచయిత వకతం వంశీ తొలి చిత్రం. భారీ స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాల